అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరిగిందనేది డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా వాళ్ళ దగ్గర పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఈ వెనకాతలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో కూడా అందులో కూడా తెలిసింది, క్లియర్గా ఉంది అందులోని. వాట్ ఎవర్ ఇట్, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తాము. అంటే ఏం జరిగిందని, అంటే వీళ్ళు దేనికోసం వెళ్ళారు? యాక్చువల్గా అమరావతి ఈరోజు శరవేగంగా ముందుకెళ్తుందండి. అమరావతి రాజధాని అన్నది ప్రజల కలల రాజధాని. అటువంటి రాజధాని ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో నిల్చోబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ప్రయత్నం చేస్తున్నారు. రోజు ప్రయత్నమే కదా, కష్టపడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నాం. అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులుగా మేము కానీ అందరం కూడా అమరావతి 2027 నాటికి పూర్తి కావాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మేము పనిచేస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళడం తప్పించి ఈ రోజు వరకు ఆ రోజు అమరావతి రాజధానికి వాళ్ళే కదా ఒప్పుకున్నారు. తర్వాత వీళ్ళు 3 రాజధానులు అన్నారు, ఇంటికి పంపించారు ప్రజలు. మళ్ళీ ఈరోజు వచ్చి మావిగాని అంటున్నారు. మరి ఏ మొహం పెట్టుకుని ఈరోజు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో పరామర్శ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి పూర్తి అయిపోతే వీళ్ళకి కనీసం ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు.